హడలెత్తిస్తున్నారు. ప్రభుత్వ ఖర్చు తగ్గించుకునేందుకని చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలని తొలగిస్తున్నారు ట్రంప్. ఇదొక సంచలనమైన నిర్ణయమే. 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అమెరికాలో పనిచేస్తుంటే దాంట్లో 90% మంది అంటే సుమారుగా 20 లక్షలకు పైబడే వారందరినీ కూడా తొలగిస్తున్నారట. వారందరూ తొలగించడం కోసం ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశారట. దీనికి ఎలాన్ మస్క్ ని కమిటీ చైర్మన్ గా ఆయన్ని ఒక కీలకమైన బాధ్యతలు అప్పచెప్పి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. డోజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఇప్పుడు ఈ యొక్క సంస్థనే లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థ అనేటువంటి ఇది ఒక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తూ కీలక ప్రకటన చేసింది. నిన్న ఒక్కరోజే సుమారుగా 10,000 మంది ఉద్యోగులను తొలగించింది. అమెరికా ప్రభుత్వాధీనంలోకి వివిధ శాఖల్లో ఉన్నాయి. అయితే సుమారుగా శాఖల్లో 23 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 90% మంది ఉద్యోగులకు ఇప్పటికే తొలగింపు నోటీసులు కూడా వచ్చాయి. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ సిఫార్సులని ఆధారంగా ఈ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 75,000 మంది స్వచ్ఛందంగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. వాలంటరీ రిటైర్మెంట్ కి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇక ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. సో వివిధ శాఖల విషయానికి వస్తే ఫెడరల్ అది అంతర్గత వ్యవహారాల విభాగం కానివ్వండి, ఇంధన విభాగం, వ్యవసాయ విభాగం, ఆరోగ్య మానవ సేవల విభాగాల్లోని సిబ్బందిని కూడా కోత విధించారు. సైన్యంలోకి ట్రాన్స్జెండర్ నియామకానికి అమెరికా నిషేధించింది. ఇక అలాగే మిలిటరీ లింగ మార్పిడి మధ్య ప్రక్రియ పైన కూడా వేటు వేసింది. చాలా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. డోజ్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారితంగానే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే అక్కడ ఎటువంటి సినారియో ఉంది ఉద్యోగాల తొలగింపు పైన? సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు పోబోతున్నాయి. దీని కారణంగా ఇప్పటికే 10,000 మందిని ఆల్రెడీ తొలగించేశారు. మరొక 75,000 మందిని స్వచ్ఛందంగా వారంతట వారే వాలంటరీ రిటైర్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మిగిలినటువంటి 20 లక్షల మందికి అంటే 90% మందికి నోటీసులు జారీ అయ్యాయి. కాబట్టి ఆ 90% మందిని కూడా ఇప్పుడు వెంటనే ఉద్యోగాలను తొలగించబోతున్నారు. వారికి సంబంధించి కొన్ని అంటే అంత కర్కశంగా డైరెక్ట్గా తొలగించే అవకాశం లేకపోవచ్చు. బహుశా కొన్ని వెసులుబాట్లు ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్డ్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమెరికాలో ఈ విషయంపై ఎటువంటి చర్చ కొనసాగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే సిద్ధంగా అక్కడ పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఉద్యోగ తొలగింపు పైన, అమెరికాలో ఎటువంటి సినారియో ఉండబోతుంది తెలుసుకుందాం. ఎస్, తెలుగువాడు అక్కడే అమెరికాలో ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించి ఒక ఇండైరెక్ట్ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రభుత్వానికి సంబంధించి ఆయన కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నాడు సాఫ్ట్వేర్ డెవలపర్గా. మనతో పాటు అందుబాటులో ఉన్నారు జూమ్లో వేణు. ఎస్ వేణు, గుడ్ ఈవినింగ్. అక్కడ మీకు గుడ్ ఈవినింగ్. ఇప్పుడు గుడ్ ఈవినింగ్ అండి. రైట్, ఏంటి 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే 90% మంది తొలగించాలని నిర్ణయం ట్రంప్ తీసుకున్నారు. డోజ్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారితంగా 20 లక్షల మందికి ఉద్యోగాలు పోతున్నాయి. సో వాటి ప్రభావం ఎలా పడే అవకాశం ఉంది? దానిపైన ఎటువంటి టాక్స్ నడుస్తున్నాయి అక్కడ? ఇప్పుడు ప్రభావం అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ లాంటిది చూసుకున్నాం అనుకోండి, టెక్ స్టాక్స్, మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్, ఎన్విడిఏ, వాటికి పెద్దగా ఎఫెక్ట్ ఉండవు. అంటే కొంచెం ఫ్లక్చువేషన్ ఉంటుంది కానీ పెద్దగా ఎఫెక్ట్ ఉండవు. కానీ ఇప్పుడు డిఫెన్స్ అండ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ తీసుకున్నాం అనుకోని, ఎల్ఎంటీ, ఆర్టీఎక్స్, బిఏహెచ్ లాంటి అవి చాలా ఎఫెక్ట్ అవుతాయి. అలాంటి స్టాక్ మార్కెట్స్ అనేవి చాలా కింద పడిపోతాయి. ఫైనాన్షియల్ మార్కెట్స్ కానీ జాబ్ కట్స్, అన్సర్టెనిటీ మార్కెట్స్ వల్ల చాలా నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతాయి. ఇప్పుడు అదే ఇది కాకుండా స్టాక్ మార్కెట్ కాకుండా కొత్తగా ఇప్పుడు క్రిప్టో మార్కెట్ వచ్చింది. ఆఫ్టర్ మస్క్ కమింగ్ టు ది డాజ్, క్రిప్టో మార్కెట్ కానీ చాలా హైప్ లో ఉంది. ఇప్పుడు లైక్ డాజ్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ పాలసీస్ కానీ, డాజ్ బిట్ కాయిన్ ఇలాంటి కొంచెం సిన్స్ ఆ పేరు కనుక అట్లా బయట వినపడుతుంది కాబట్టి కొంచెం అవి స్పైక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జాబ్ మార్కెట్కి వస్తే ఇప్పుడు దాకా 23 lakhs దాకా లే ఆఫ్స్ అయితే బాగానే జరిగాయి. అంటే టు రెడ్యూస్ కన్జ్యూమర్ స్పెండింగ్ అన్నట్టుగా చాలా మంది అట్లీస్ట్ అరౌండ్ 1 lakh పీపుల్, 75 to 1 lakh పీపుల్, నాకు కరెక్ట్ కౌంట్ తెలీదు, బట్ 75K to 1 lakh పీపుల్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అంటే ఈ మంత్ ఫిబ్రవరి ఎండ్ లోపున కనుక వాళ్ళు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే ఇట్ ఈస్ లైక్ కైండ్ ఆఫ్ 2 opportunities. ఎయిదర్ వీళ్ళందరూ ఫైర్ అయిపోవటం కానీ, ఈ ఫైర్ అవ్వక ముందే వాలంటరీ రిటైర్మెంట్ లాంటివి ఏమైనా తీసుకుంటే నెక్స్ట్ 8 months వాళ్ళకి శాలరీ ప్లస్ బెనిఫిట్స్ ఇస్తారు. ఆ తర్వాత ఆ పెన్షన్ బెనిఫిట్స్ ఏదైతే ఉంటుందో, సోషల్ సెక్యూరిటీ, 401k బెనిఫిట్స్ గట్లా ఇస్తారు. ఆఫ్టర్ 8 months దే ఆర్ లైక్ దే ఆర్ నో లాంగర్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ప్రస్తుతానికి దేని అంటే ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏమనుకుంటున్నాడు? వేణు గారు, ఇక్కడ ట్రంప్ తీసుకున్న నిర్ణయం పైన అంటే 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్న వారు డైరెక్ట్ గా
ఎస్ డైరెక్ట్ సో అటువంటి వారిని ఆల్రెడీ విధుల్లో ఉన్న వారిని వాళ్ళు పనిచేస్తున్న వారిని తొలగించడం అంటే అక్కడ ఆ సంబంధిత డిపార్ట్మెంట్ కి కొంత ఉద్యోగుల కొరత ఉండదా, అంటే ఎంప్లాయీస్ కొరత ఉండదా, అంటే వాళ్ళు నిరుపయోగంగా ఉన్నారు ఇప్పుడు? కొరతే కాదు, అంటే కొన్ని అంటే ఇప్పుడు కొంతమందికి ఏమో పెయిడ్ ఆఫ్ టైం లాగా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్ఎస్ తీసుకున్నాను అనుకోండి, అందులో అట్లీస్ట్ 20,000 పీపుల్ దాకా పెయిడ్ ఆఫ్ లో పెట్టేశాడు. వాళ్ళనైతే ప్రస్తుతానికైతే నిధుల్లోంచి తీసేసి పెయిడ్ ఆఫ్ లో ఉంచారు. అదే ఇప్పుడు డిఐ అని ఒక ఏజెన్సీ ఉంది, ఆ ఏజెన్సీ మొత్తం ఇప్పుడు లైక్ 90% షట్ డౌన్ చేస్తారు ఆ ఏజెన్సీ. ప్రస్తుతానికి అయితే వాళ్ళందరూ పెయిడ్ లీవ్ లో ఉన్నారు, బట్ ఆఫ్టర్ 2 months తెలియదు, అంటే నెక్స్ట్ మంత్ నుంచి మేబీ దే ఆర్ లైక్ అవుట్ ఆఫ్ జాబ్, నో వన్ నోస్. ఇంకా బట్ కాంట్రాక్టర్స్ అయితే ఆబ్వియస్ గా కాంట్రాక్టర్స్ అన్ని క్యాన్సిల్ చేసేసారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉంది ప్రస్తుతానికి, ఫెడరల్ ఏజెన్సీ వాళ్ళు కొత్త ఎంప్లాయ్మెంట్ ఎవరికి ఇవ్వద్దు, కొత్త కాంట్రాక్టర్స్ అన్లెస్ ఇట్ ఈస్ సూపర్ ఇంపార్టెంట్, ఎవరికి కొత్త కాంట్రాక్టులు కానీ రిలీజ్ చేయొద్దు అనేది ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉంది. ఇప్పుడు ఆ యుఎస్ఐడి ఉంది రీసెంట్ గా, దానికి అంత 90% ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మొత్తం కటప్ చేసేసారు ఎలాన్ మస్క్ రీసెంట్ గా, స్టేటింగ్ దట్ యుఎస్ఐడి లో అంటే లాస్ట్ గవర్నమెంట్ లో సమ్ సార్ట్ ఆఫ్ ఎ స్కామ్ జరిగింది అని. బట్ వీ డజంట్ నో లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఎవ్రీథింగ్, ఇట్ స్టిల్ కోర్ట్ కేసు అని ఇట్లా నడుస్తా ఉంది. కాకపోతే వచ్చిన తర్వాతకైతే ఈ డాడ్జ్ అనేది అయితే ఫుల్ విగరస్ గా అన్ని, నాట్ ఓన్లీ లైక్ డిఐ, ఇప్పుడు మనం డైవర్సిటీ ఈక్విటీ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నాం అనుకోండి, అది మొత్తానికి షట్ డౌన్ చేసేసారు. అన్ని ఏజెన్సీస్ కి నోటీసులు కానీ పంపించారు, ఆ ఏజెన్సీ షట్ డౌన్ అయింది, దానికి సంబంధించిన ఏమైనా డేటా కంటెంట్ గట్లుంటే తీసేయండి అన్నట్టుగా. ఇప్పుడు కొత్తగా యుఎస్ఐడి అని ఇంకో ఏజెన్సీని పట్టుకున్నారు. అట్లా వన్ బై అన్ని ఏజెన్సీస్కి అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ అయితే ఒక లేయర్ ఆఫ్ జాబ్ అయితే చాలా తగ్గించారు. ప్లస్ వేరే ఏజెన్సీ, ఫర్ ఎగ్జాంపుల్ నాసా లాంటి ఏజెన్సీస్ లో డిఈ అంటే డైవర్సిటీ ఈక్విటీ అన్న దానికి ఏదైనా ఉంటే, ఆ కంపెనీ మొత్తానికి ఒక డైవర్సిటీ ఈక్విటీ అనే గ్రూప్ కానీ టీమ్ కానీ ఏదైనా ఉంటే మొత్తం ఆ గ్రూప్ ని డిజాల్వ్ చేస్తున్నట్టుగా అప్పుడు ప్రకటించడం జరిగింది. అంటే దాని మెయిన్ మోటో ఏంటి? ఇంత పెద్ద మొత్తంలో ఒక సర్వే చేయడము, డాజ్ లాంటిది ఏర్పాటు చేసి ఆ నివేదిక ఆధారితంగా ఉద్యోగాలు తొలగించడం, మీరు చెప్తున్న ప్రకారంగా చాలా ఉద్యోగాలు పోతున్నాయి కాబట్టి మెయిన్ మోటో ఏంటి అసలు యాక్చువల్గా? మెయిన్ మోటో ఏంటి అంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఎక్కువ మనీ స్పెండ్ చేశారు, అంటే అవసరం లేని వాటి మీద మనీ స్పెండ్ చేశారు, నేను అది తగ్గిస్తాను. లేకపోతే గవర్నమెంట్ అంటే బేసిక్గా ఏంటంటే గవర్నమెంట్ ఎఫిషియన్సీ ప్రొడక్టివిటీ ఎక్కువ పెంచేసి ఈ ఫైనాన్షియల్ బర్డెన్ కానీ చాలా తగ్గించాలి, లేదా అమెరికన్ సిటిజన్స్ కి ఉపయోగించాలి అన్నట్టుగా మెయిన్ మోటివ్ అది అండి. కాకపోతే అది ఎట్లా అంటే మరి ఇట్లా ఉద్యోగాలు పోవటం మొత్తం స్ట్రిక్ట్ అయిపోయింది. ఇంకా ఉద్యోగాలు ఇప్పుడు ఆల్టర్నేట్ ఆప్షన్, ఇప్పుడు అక్కడ ఉద్యోగాలు పోతున్నాయి, ఆ ఉద్యోగుల ప్లేస్ లో ఆల్టర్నేట్ గా ఆప్షన్ అంటే ఎవరైనా వర్క్ చేయడానికి కానివ్వండి, ఇంకా అసైన్ చేసుకునే అవకాశం ఉందా, లేదంటే అక్కడ వరకు ఆపేస్తున్న దాంట్లో సర్ది పెట్టేస్తారా? ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే అంటే గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే ఈ ఉద్యోగాలు పోయిన వాళ్ళందరికీ ప్రైవేట్ సెక్టర్ లో కానీ ఇంకేదైనా ట్రైనింగ్ ఇచ్చి వేరే సెక్టర్ లో పంపిస్తాము అంటున్నారు. కానీ ఇప్పుడు ఇంకా దానితోటికైతే స్టార్ట్ అవ్వలేదు, మేబీ ఇన్ ద ఫ్యూచర్ లో స్టార్ట్ అవ్వచ్చు. దీని ప్రభావం మార్కెట్ పైన పడే అవకాశం చెప్తున్న ప్రకారంగా స్టాక్స్ ఓకే, సో ఇంటర్నల్ గా ఒకదానికొకటి ఇంటర్లింకింగ్ గా ఉంటాయి కాబట్టి ప్రైవేట్ జాబ్స్ పైన కూడా చాలా తీవ్రమైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కదా? ఎస్, ప్రైవేట్ జాబ్స్ మీద కానీ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అంటే ప్రైవేట్ జాబ్ మీద డైరెక్ట్ గా పడదు, బట్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ గవర్నమెంట్ కొత్త హైర్ చేసుకోవట్లేదు అనుకోండి, ఆ కన్సల్టింగ్ కంపెనీస్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ బిడ్ చేసుకునే కంపెనీస్ అన్నిటికీ నో మోర్ కాంట్రాక్ట్స్, సో దట్ అక్కడ ప్రైవేట్ కంపెనీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ తెచ్చుకోలేదు, సో ప్రైవేట్ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ మేబీ వాళ్ళు రెడ్యూస్ చేసుకోవాల్సి వస్తుంది, ఇండైరెక్ట్ గా వాళ్ళ జాబులు కానీ అక్కడ తక్కువ అయిపోతాయి. అంటే ఓవరాల్ గా దీని సినారియో ప్రకారంగా అక్కడ 20 లక్షల జాబ్లు ప్రభుత్వ పరంగా, ఇండైరెక్ట్ గా మీరు చెప్తున్న ప్రకారంగా ప్రైవేట్ పరంగా కూడా కొన్ని లాక్స్ ఆఫ్ జాబ్స్ పోయే అవకాశం ఉంది. అమెరికాలో కూడా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంది. ఎస్, అమెరికాలో ఖచ్చితంగా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉండిద్ది. కానీ బట్ దీని మోటివ్ ఇంత ప్రస్తుతానికి అకార్డింగ్ టు ద డాజ్ ఏంటి అంటే దే వాంటెడ్ టు రెడ్యూస్ ది గవర్నమెంట్ ఫోర్స్ బికాస్ ఈ పైసలు వాట్ ఎవర్ ది గవర్నమెంట్ ఫైనాన్షియల్లీ రిలీజింగ్ దే ఆర్ నాట్ ఫుల్లీ వర్తబుల్, ఐ మీన్ దే ఆర్ నాట్ ఫుల్లీ యూజింగ్ అన్నట్టు డాజ్ యొక్క అభిప్రాయం. సో దానికి సంబంధించి అయితే ప్రస్తుతానికి అయితే జాబ్స్ అయితే లే ఆఫ్ చేస్తున్నారు. ఈ మూమెంట్ లో ఈ కండిషన్ లో కొత్తగా ఎవరైనా వేరే దగ్గర నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి జాబ్ ఎత్తుక్కోవాలి దే వాంటెడ్ టు అంటే కొంచెం కష్టమైన పరిస్థితి అనుకోవచ్చు. అంటే చాలా మంది అమెరికాలో వెళ్తే ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు, ఏదో రకంగా జీవించవచ్చు అన్న వాళ్ళకి ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అన్నట్టే.
ఏదో ఒక రకంగా అయితే కుదరదండి. బయట వేరే జాబ్ చేసుకుందాం అనుకున్నా సరే ఇమిగ్రేషన్ పాలసీస్ టైట్ అయినాయి. ఇక్కడ పోనీ H1B లేకపోతే L1, O1 వీసాస్ ఉంటే వాటి మీద జాబ్ చేసుకోవాలన్నా సరే సిన్స్ గవర్నమెంట్ లైక్ అమెరికాలో అట్లీస్ట్ 30% ఆఫ్ ది జాబ్స్ అనేది గవర్నమెంట్ కి డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ ముడిపడి ఉంటాయి. సిన్స్ గవర్నమెంట్ వాజ్ సో స్ట్రిక్ట్, అంత ఒక 30% ఆఫ్ ది జాబ్ మార్కెట్ వాజ్ లైక్ డౌన్ అన్నట్టు. రైట్ వేణు గారు, ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ డెవలపర్గా ఉన్నారు. మీలాగా చాలా మంది కూడా తెలుగు వారు అక్కడికి వెళ్ళి ఎక్కువ మోస్ట్లీ ఐటీ ఎంప్లాయీస్గానే వెళ్తూ ఉంటారు. సో వారిపైన ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉంది ఈ యొక్క డిసిషన్ కారణంగా? ఈ డెసిషన్ కారణంగా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 months కాంట్రాక్ట్ ఉంది అనుకోండి, అది రెన్యూ అవ్వకపోవచ్చు. నెక్స్ట్ ఆఫ్టర్ 6 months కాంట్రాక్ట్ రెన్యూ అవ్వకపోవచ్చు. సో వాళ్ళందరి జాబ్స్ అనేది లే ఆఫ్ అయిపోతాయి ఏదైనా గవర్నమెంట్ కాంట్రాక్టింగ్ చేస్తే. ఇంకోటి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెడికేర్ అలాంటి ఏజెన్సీస్ ఉన్నాయి, థర్డ్ పార్టీ నుంచి వర్క్ చేస్తారు. మెడికేర్ కి ఫండ్స్ USAID ఉంటుంది, ఫండ్స్ కట్ చేశారు. ఫండ్స్ కట్ చేసేటప్పుడు ఆబ్వియస్ గా వీళ్ళ జాబ్ ఎక్స్టెన్షన్ కానీ లేకపోతే ఈ మెడికేర్ ఇన్సూరెన్స్ బేస్ చేసుకుని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లు ఉంటాయి, లైక్ BCBS కంపెనీ కానీ ఏదన్నా ఇలాంటి కంపెనీలన్నీ ఈ కంపెనీస్ తో మెడికేర్ తో టైఅప్ అయి ఉంటారు. సిన్స్ ఫండ్స్ యాజ్ ఎక్స్పెక్టెడ్ గా రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి ఆ జాబ్స్ అన్ని లే ఆఫ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఒకవేళ లే ఆఫ్ అవ్వకపోయినా న్యూ హైరింగ్ అయితే అసలు జరగదండి. బట్ యాజ్ ఆఫ్ నో టు యువర్ నాలెడ్జ్ ఎంతమంది ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది తెలుగు వారు ముఖ్యంగా? ఎందుకంటే చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళే వారంతా కూడా ఐటీ ఎంప్లాయీస్ గానే వెళ్తూ ఉంటారు. తెలుగు 25% ఆఫ్ ద జాబ్ మార్కెట్ అట్లీస్ట్ ఎఫెక్ట్ పడుతుందండి. లైక్ ఇప్పుడు 100 members ఎంప్లాయ్ ఉన్నారు అనుకోండి, అందులో 25 members 100కి 25 members జాబ్స్ అయితే లే ఆఫ్ కింద మనం అంటే లే ఆఫ్ కానీ కాంట్రాక్ట్ అయిపోవడం కానీ నో న్యూ హైర్ కానీ మనం కౌంట్ చేస్తాం. అంటే ఇండైరెక్ట్ గా అమెరికా ఫస్ట్ అనేది ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ దగ్గర నుంచి రైడ్స్ చేయించడం, అక్రమ వలసదారుని పంపించడంతో పాటుగా ఇది కూడా ఇండైరెక్ట్ గా అమెరికా ఫస్ట్ అంటే దీని ప్రభావం తెలుగు వారిపైన పడుతుంది, ఇతర దేశాల నుంచి ఇక్కడ ఉద్యోగరీత్యా వచ్చిన వారిపైన పడుతుంది. కాబట్టి వారందరూ కూడా వెళ్ళిపోవడం ఒక ఉద్దేశంగా ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారు అనుకోవాలా? అలాంటిది అంటే అమెరికా అంటే కంప్లీట్ గా అలా అని చెప్పలేము. ఆయన ఉద్దేశంలో ఏంటంటే అమెరికన్ సిటిజన్స్ ఫస్ట్ అని. సో దట్ బేస్డ్ అపాన్ దట్ ఈ రూల్స్ అన్ని టైట్ చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు వాళ్ళే అంటే ఒక తెలుగు వాళ్ళే కాదు, హోల్ అంటే ఇప్పుడు ఇండియా నుంచి ఎవరు వచ్చి నాట్ ఓన్లీ ఇండియా ఫ్రమ్ ఎనీవేర్ ఫ్రమ్ ది కంట్రీ ఎవరు వచ్చినా సరే వాళ్ళకి అమెరికన్ సిటిజన్స్ ఆర్ ది ఫస్ట్, రెస్ట్ ఆఫ్ ది కంట్రీ సెకండ్ అన్నట్టు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే తెలుగు వాళ్ళు ఎక్కువ ఐటీ ఎంప్లాయీస్ కింద ఉంటారు కాబట్టి మన వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవ్వాల్సి వస్తుంది. రైట్, అంటే ప్రెసెంట్ ఈ ఇష్యూ పైన అంటే జాబ్ లే ఆఫ్స్ అనే విషయం పైన తెలుగు వాళ్ళు కానివ్వండి, మీ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో ఇతర కంట్రీస్కి సంబంధించిన వాళ్ళు, అంటే ఎటువంటి చర్చ సాగుతోంది? ట్రంప్ డెసిషన్స్ ఒక్కొక్కటి కూడా ప్రపంచాన్ని మొత్తాన్ని కుదిపేస్తున్నాయి. అక్రమ వలసదారు పంపించడం నుంచి మొదలుకుంటే టారిఫ్ ఛార్జెస్ పెంచడం, ఇప్పుడు ఇది మరో సిచ్యువేషన్. సో ఒక్కొక్క డిసిషన్ ఒక్కొక్క థండర్ క్రియేట్ చేస్తోంది. ఈ విషయం పైన అక్కడ అమెరికన్స్ ఎలా మాట్లాడుకుంటున్నారు, అదర్ కంట్రీస్ వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు? అంటే కొంతమంది అమెరికన్స్ కానీ దీనికి చూడు వాళ్ళ జాబ్స్ కానీ పోతున్నాయి. నాట్ ఓన్లీ అమెరికన్ సిటిజన్స్ హూ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ 20 to 30 years సేమ్ పొజిషన్, సేమ్ కంపెనీ కానీ సేమ్ ఏజెన్సీకి పనిచేసే వాళ్ళ పొజిషన్స్ కానీ వెళ్ళిపోతున్నాయి. సో వాళ్ళకి కానీ ఒక భయాందోళన అనేది వచ్చింది. ఎప్పుడు ఎవరికి నోటీసెస్ వస్తుందో, ఎప్పుడు ఎవరు వాలంటీర్ తీసుకుంటారో, ఎప్పుడు ఎవరు వచ్చేసి హే లైక్ నో మోర్ ఫండ్స్ అంటారని వాళ్ళకి ఒక భయాందోళన ఉంది. అదే వాళ్ళకంటే ఎక్కువ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, బతుకు తెరువు కోసం ఇక్కడికి వస్తారు. కొంతమంది జస్ట్ రీసెంట్ గా వచ్చి ఉంటారు, కొంతమంది 20 years నుంచి ఉంటారు. వాళ్ళకి కానీ అన్లెస్ దే ఆర్ నాట్ సిటిజన్స్ ఆర్ అట్లీస్ట్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్, H1B లేకపోతే ఇంకా అదర్ వీసాస్ లైక్ L1, O1 మీద ఉన్న వాళ్ళందరికీ చాలా కష్టంగానే ఉంటుంది. ఎప్పుడు జాబ్ పోతుందో తెలియదు, ఎప్పుడు నోటీస్ ఇస్తారో తెలియదు. సో ఈ డెసిషన్ పైన అంటే ఎటువంటి టాక్స్ నడుస్తున్నాయి? కంపెనీస్ కూడా చాలామంది దివాలా తీసే అవకాశం ఉంది. ఇది ఒక రకంగా డెఫినెట్గా ఏ రకమైన నిర్ణయం తీసుకున్నారు, ఏ రకంగా మోటో ఉందని చెప్పి చూస్తే కనుక వాళ్ళ మోటో నిజమే కావచ్చు, కానీ మీరు చెప్తున్న ప్రకారం చూస్తే ప్రపంచ దేశాలు మొత్తం కూడా అమెరికా పైన కొంత ఆధారపడి ఉంటాయి కాబట్టి కొంత డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా చాలా కుదిలే అవకాశం కూడా ఉంది. సో ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటి మరి? అంటే మీరు చాలా రోజులు ఆల్టర్నేట్ ఆప్షన్ అంటే ఇప్పుడు రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు అదే H1B వీసా మీద ఉన్నాం అనుకోని కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ద జాబ్ ఫర్ సర్టెన్ టైమ్ లైక్ 180 days or 200 days, మీరు వి నీడ్ టు ప్యాక్ బ్యాక్ టు ద లైక్ హోమ్ కంట్రీ. ఇండియా అయితే ఇండియాకి వెళ్ళిపోవాల్సిందే. ఈ గ్యాప్ లో జాబ్ కనుక వస్తే సెక్యూర్డ్ అయి ఉంటే మీకు H1B అనేది కంటిన్యూ అవుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న కష్ట పరిస్థితుల్లో జాబ్ ఎక్స్టెన్షన్ కానీ జాబ్ కానీ ఉండడం చాలా కష్టంగా ఉంటుంది. అది కొత్త వాళ్ళకైతే ఇంకా చాలా కష్టంగా ఉండిద్దండి. రైట్, థ్యాంక్ యూ వేణు గారు. సో మొత్తం ఇది ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఒక్కో థండర్లా కనబడుతోంది. ప్రపంచ దేశాలు మొత్తం కూడా ట్రంప్ డెసిషన్స్ పైన వణికిపోతున్నాయి. మొన్న ICE ద్వారా
అటు అమెరికా కస్టమ్స్ ఆఫీసర్స్ని ఏకంగా ఇల్లులోకి పంపించేసి అక్రమ వలసదారులను గుర్తించి తిరిగి పంపించడం చూసాం. అప్పుడు కూడా అమెరికా ఫస్ట్ అన్నదంతో చాలా క్లియర్గా వెళ్ళారు. అమెరికన్స్ ఆర్ ద ఫస్ట్ అన్నట్టుగా ఆయన ముందుకు వెళ్ళారు. మరొక తర్వాత టారిఫ్ చార్జెస్ పెంచారు. ఏకంగా ప్రధాని మోదీ ముందు ఆయన ఇండియా కూడా మా పైన చాలా టారిఫ్లు విధించింది, ఇబ్బందిగా ఉంది, కాబట్టి మేము కూడా ఎట్టి పరిస్థితి వెనక్కి తగ్గదలుచుకోలేదు, అన్ని దేశాలు మాకు ఒకటే అన్నట్టుగా ట్రంప్ మాట్లాడుకు రావడం ఇప్పుడు ఏకంగా ఉద్యోగాలపైన చాలా తీవ్రమైన ప్రభావం చూపించారు. అంటే ఇక్కడ కేవలం ఇండియన్స్ అనే కాదు, మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు, అమెరికన్స్ కూడా ఉన్నారు. సో తమ యొక్క ప్రభుత్వం సంబంధించి నిధుల దుర్వినియోగం జరుగుతోంది, ఏకంగా పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది, కాబట్టి ఖర్చును తగ్గించుకోవడం కోసం అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగం తొలగిస్తున్నారట. మరి వారికి ఆల్టర్నేట్గా ఎవరైనా అక్కడ విధుల్లో చేరుతారా, వారికి ఆల్టర్నేట్గా ఇంకెవరైనా ఉంటారనేది కొంచెం సస్పెన్స్గా ఉంది, క్లారిటీ లేదు. కానీ ఇప్పటికే 90% మందికి నోటీసులు కూడా జారీ అయ్యాయి. 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అమెరికాలో పనిచేస్తుంటే, అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తుంటే 90% మంది అంటే సుమారుగా 20 లక్షలకు పైమాటే 20 లక్షలకు పైమాటే వారంతా కూడా ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇప్పటికే 75,000 మంది స్వచ్ఛందంగా తమకు తామే ఉద్యోగాల నుంచి పక్కకు జరుగుతున్నాము, మేము రిటైర్మెంట్ తీసుకున్నామంటూ వారు ప్రకటించేశారు. ఇక మరోవైపుగా 10,000 మందిని ఒక్కరోజే, కేవలం నిన్న ఒక్కరోజే 10,000 మంది ఉద్యోగులను ట్రంప్ తొలగించారు. ఈ ప్రభావం ప్రపంచ దేశాలపైన కాకుండా అమెరికాలో కూడా చాలా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. అమెరికాలో ట్రంప్ తీసుకున్న డిసిషన్స్ ఒక్కో తండర్లా కనబడుతున్నాయి. 23 లక్షల మంది అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తే దాదాపుగా 90% మందికి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే ప్రభుత్వానికి సంబంధించి నిధులను తగ్గించుకోవడం, నిధుల దుర్వినియోగాన్ని తగ్గించుకోవడం, ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం కోసం ప్రభుత్వ ఉద్యోగం తొలగిస్తూ 20 లక్షల మందికి నోటీసులు జారీ చేసింది. సుమారు 90% మంది అంటే ఇంకొక 75,000 మంది ఆల్రెడీ స్వచ్ఛందంగా రిటైర్మెంట్ అయిపోయినట్టుగా వాళ్ళే ప్రకటించేశారు. 10,000 మందిని ఒక్కరోజే కంప్లీట్గా తొలగించేసింది. ఇక మీకు మీరు స్వచ్ఛందంగా వెళ్ళిపోతారు, లేదంటే బలవంతంగా తొలగించాలన్నట్టుగా డాజ్ ఇక్కడ మనకు కనబడుతుంది కదా. ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఆయన చేతిలో, ఆయన ఆధ్వర్యంలో డాజ్ అనే ఒక కమిటీ వేసింది. డాజ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. సో గవర్నమెంట్ నడిచేటువంటి తీరుని, గవర్నమెంట్ ఏ రకంగా ముందుకు వెళ్తున్న విషయాన్ని డాజ్ ఎప్పటికప్పుడు నివేదిక ఇస్తుంది. కాబట్టి డాజ్ ఇచ్చిన నివేదిక ఆధారితంగా, అంటే ఎలాన్ మస్క్ ఇచ్చిన నివేదిక పిల్లలు కూడా మేము వెళ్తే బాగుంటుందన్న ఆలోచనలో కూడా కొంత ఆలోచన చేయండి. ఎందుకంటే చాలా సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడేదానికంటే కూడా ఉన్న చోట కొన్ని గంజినీలు తాగైనా బతకొచ్చు. ఒకసారి ఆలోచన చేయండి. ఎస్, మీ అభిప్రాయం ఏంటి ఈ నిర్ణయాలపైన, ట్రంప్ తీసుకున్న డిసిషన్స్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.